న్యూస్ ఎట్ 7 AM. దిస్ ఇస్ కార్తీక్ అర్వా. న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులో పోలీసుల కుట్ర బయటపడింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్లుగా వెల్లడించిన ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. పిన్నెల్లిపై అదనంగా మోపిన 3 కేసులు మే 23న నమోదు చేసినట్లుగా బయటకు వచ్చింది. ఆ తర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచేసినట్టుగా రికార్డులో వెల్లడైంది. ఏపీలో కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులకు తొలి దశ శిక్షణ నిర్వహిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో పాటు కౌంటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సర్చ్ కొనసాగుతోంది. ఈ నెల 24 నుంచి ఇవాల్టి వరకు నిర్వహించిన కార్డన్ సర్చ్లో 23 మందిని అరెస్ట్ చేసినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 502 ప్రాంతాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 2602 వాహనాలను సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెద్దకాకాని పరిధిలోని నాగార్జున యూనివర్సిటీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఈఓ జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో కౌలు రైతుపై ఓ సామాజిక వర్గం కక్ష కట్టింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులకు పొలాలను కౌలుకు ఇచ్చేందుకు తిరస్కరించడంతో వారంతా ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. నారా లోకేష్కు ఓట్లు వేయకపోవడంతోనే కౌలుకు రైతులకు భూములు ఇవ్వబోమంటూ భూపెత్తందారులు దూరం పెడుతున్నారని వాపోతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాక్ డ్రిల్ నిర్వహించి బాష్పవాయువు ప్రయోగించి ప్రజలకు వివరించారు. జూన్ 4న ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు జాగ్రత్త వహించాలని కొత్తపేట డీఎస్పీ రమణ సూచించారు. ఊరేగింపులు ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.37% పోలింగ్ నమోదైంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 74.54%, ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా 65.54% పోలింగ్ నమోదైంది. మొత్తంగా 72.37% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ జూన్ 5న జరగనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ను అధికారుల బృందం పరిశీలించింది. నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కు చెందిన 6 సభ్యుల బృందం బరాజ్ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న పరేడ్ గ్రౌండ్స్ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేడుకలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్ అనుమతితో వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా సర్క్యులర్లో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర గేయం రూపొందించే విషయంపై వివాదం రాజుకుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఈ గేయాన్ని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదేశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గేయంలో కొన్ని మార్పులు చేశారు. ఈ గేయానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. దీనిపై తెలంగాణ సినీ మ్యూజికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. తెలంగాణకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్కు ఆ బాధ్యత అప్పగించాలని కోరుతోంది. అలా చేస్తేనే రాష్ట్ర గీతంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడతాయని అంటోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన ఎమ్మెల్యే కొనుగోలు కేసు గురించి కీలక విషయాలు బయటపెట్టారు. బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందన్నారు.
సిట్ ఏర్పాటు చేశాక బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ కంటే దారుణమైన కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఉల్లంఘించిన నీచుడు కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి చేశారంటూ ఆరోపించారు బండి సంజయ్. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో గోడ కూలి మృతి చెందిన కుటుంబాలను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కురిసిన భారీ వర్షాలకు 14 మంది మృతి చెందారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వర్షాకాల ప్రణాళిక 2024పై జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన వర్షాకాల ప్రణాళికను ప్రకటించారు. మరో వారం రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో డైరెక్టర్లు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లలో ఏఎఫ్సీఏ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో భద్రా గ్రౌండ్ టౌన్ హౌస్ రెస్టారెంట్తో పాటు గౌతమి స్పైస్ రెస్టారెంట్లో నిల్వ ఉన్న పదార్థాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 6 ఏళ్ల సమీకృత బీటెక్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 1 నుంచి అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించినట్లు యూనివర్సిటీ తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తులకు www.rguktac.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలని విద్యార్థులకు సూచించింది. నకిలీ డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా జులిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు 50 మంది నకిలీ వైద్యులను గుర్తించామని అన్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్. అర్హత లేని నకిలీ వైద్యులు స్వతహాగా క్లినిక్కులను బంద్ చేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డాక్టర్ శ్రీనివాస్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తరేం పోలీస్ స్టేషన్లో 2 నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా చినగెల్లేరు, గుండం, పెదగల్లేరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న సమయంలో 2 మావోయిస్టులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ నక్సల్స్పై ₹2,00,000 రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయదారులపై పెద్దపల్లి జిల్లాలో పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు కొరడా జులిపించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు ఎరువులు, విత్తన విక్రయాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వానాకాలం సీజన్లో రైతులకు విక్రయించడానికి తీసుకువచ్చిన విత్తనాలు, ఎరువులు, బిల్ బుక్కులను పరిశీలించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని హుస్నాబాద్లో 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నకిలీ విత్తనాలను ఆంధ్రప్రదేశ్లోని కోస్గి మండలం సర్జఖాన్ గ్రామానికి చెందిన వేణుబాబు సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. స్థానిక దుకాణదారుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోవూరు మండలం మద్దులూరు లంకలో అక్రమంగా ఇసుకలను తరలిస్తున్న వాహనాలను ఎస్సీబీ పోలీసులు సీజ్ చేశారు. ఎటువంటి బిల్లులు లేకుండా ఇసుకను తీసుకువెళుతున్న 4 లారీలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైడ్స్ చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మద్దికిర మండలంలో వజ్రాల పంట పండుతోంది. ప్రతి ఏడాది అడపాదడపా అక్కడక్కడ దొరికే వజ్రాలు ఈసారి మాత్రం తొలకరి వర్షాలు పడుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయి. గత వారం రోజుల్లో ఇంచుమించుగా 20 వజ్రాలు పైచిలుకు దొరికినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మాసిక మహోత్సవం పేరిట సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఋతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా అవలంబించాల్సిన పద్ధతులపై బాలికలకు పలు సూచనలు చేశారు. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నా అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం ఉభయ దేవరులతో కలిసి శ్రీవారు ఐరావతం వాహనంపై విహరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించగా ప్రాంగణం నరసింహుని నామస్మరణలతో మారుమ్రోగింది.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సుప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా శ్రీవారి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవం సందర్భంగా ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి రథం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద వెలిసి ఉన్న గ్రామదేవత పోలేరమ్మ హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 29న పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని కానుకలు సమర్పించగా 4,21,000 రూపాయల విరాళాలు అమ్మవారికి భక్తులు సమర్పించినట్లుగా తెలిపారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. సోమవారం విచారణకు రావాలని బెంగళూరు సిసిబి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని సిసిబికి హేమ చెప్పారు. కానీ హేమ లేఖను పరిగణలోకి తీసుకునే అధికారులు ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లో దారి దోపిడీలకు పాల్పడటమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడుతున్న ముఠాను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నాయకుడిగా రౌడీషీటర్ ఆసిఫ్ రెహమాన్ వ్యవహరిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. మొబైల్స్ దొంగిలించి జగదీష్ మార్కెట్లో అమ్ముతున్న విద్యార్థులు మహమ్మద్ సోయల్, మహమ్మద్ మహబూబ్లతో పాటు షాప్ యజమాని మహమ్మద్ షకీల్ ఖాన్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా డీసీపీ గిరిధర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన వాహనాలను లీజుకు తీసుకుని వాటిని ఆ యజమానులకు తెలియకుండా అమ్మిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు శ్యామ్తో పాటు తక్కువ ధరకు వాహనాలు కొన్న మరో 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 వెహికల్స్ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా మేడ్చల్ ఏసీపీ తెలిపారు. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సొంత మనువురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డ కామ పిశాచికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు జస్టిస్ ఆనంది. 5వ తరగతి చదువుతున్న బాలికపై శ్యామ్ సుందర్ అనే వృద్ధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వేగంగా విచారణ పూర్తి చేసిన స్పెషల్ పోక్సో కోర్టు శ్యామ్ సుందర్కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించింది. కర్నూలు జిల్లా మహిళా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించింది. హోళ్లగుంద మండలం బీజీహళ్లి గ్రామానికి చెందిన బాలికపై 2021 ఆగస్టులో రంగముని అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 20,000 రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున కాలనీలో కార్మికుడి ఇంట్లో చోరీ చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 20 తులాల బంగారంతో పాటు నగలు 1,50,000 రూపాయల నగదును దొంగిలించగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఆటోల్లో తరలిస్తున్న సుమారు 124 కేజీల గంజాయి పట్టుబడింది. ఒరిస్సా నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. లోతుగడ్డ వంతెన సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. జూన్ 4న ఈవీఎంలను తిట్టిపోసేందుకు ఇండియా కూటమి నేతలు రెడీ అవుతున్నారని ఎద్దేవా చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేసేందుకు దేశ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గోసీపూర్లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ ఎస్పీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఎక్కిన వేదిక పాక్షికంగా కుంగిపోయింది. దీంతో బ్యాలెన్స్ తప్పి పక్కకు పడబోయారు రాహుల్. క్షణాల్లో తేరుకుని నిలబడ్డారు. బీహార్లోని పాలీగంజ్లో జరిగింది ఈ ఘటన. ఆర్జేడీ నేతలు తేజస్వి యాదవ్, మీసా భారత్తో కలిసి ఈ సభలో పాల్గొన్నారు రాహుల్. వీరంతా స్టేజ్ పైకి రాగానే సభా వేదిక పాక్షికంగా కృంగింది. స్టేజ్ దిగిపోవాలని సెక్యూరిటీ సూచించినా అదే వేదికపై ప్రసంగించారు రాహుల్. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఢిల్లీలోని హజారీ కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిబవ్ కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగ్గా మే 13న స్వాతి మాలివాల్ సీఎం ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టించారని ఆరోపించారు బిబవ్ తరపు లాయర్లు. ఈ ఆరోపణలను విన్న స్వాతి మాలివాల్ కన్నీటి పర్యంతమయ్యారు. బిబవ్ కుమార్కు బెయిల్ ఇస్తే తనకు తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
లైంగిక దౌర్జన్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు బయటకొచ్చారు. భారత్కు తిరిగి వస్తున్నట్లుగా ప్రకటించారు. మే 31న సిట్ విచారణకు హాజరవుతానంటూ వీడియో రిలీజ్ చేశారు ప్రజ్వల్. రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల పొలిటికల్ డ్రామా తనను డిప్రెషన్లోకి నెట్టేసిందని, అందుకే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు ప్రజ్వల్. రాజ్కోట్ వీడియో గేమ్ జోన్ అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో స్థానిక మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది గుజరాత్ హైకోర్టు. అమాయకుల ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. 2.5 ఏళ్లుగా ఫైర్ సేఫ్టీ లేకుండా ఎలా నిర్వహిస్తున్నారంటూ మండిపడింది. ఆ టికెట్ వసూలు చేసేటప్పుడు వినోద పన్ను గురించి తెలియదా అని ప్రశ్నించింది ధర్మాసనం. రిలయన్స్ ఆఫ్రికాలోనూ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘానా దేశానికి చెందిన ఓ కంపెనీతో 5G షేడ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లను అందించేందుకు ఒప్పందం చేసుకుంది. కార్ RILలో భాగస్వామిగా ఉన్న రాడిసిన్ ఘానాలో తొలుత కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లుగా రిలయన్స్ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా నగదు చలామణి రెండింతలు పెరిగింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు బెడిసికొడుతున్నాయి. నల్లధనాన్ని అరికట్టడానికి రోజుకు నగదు ద్వారా జరిపే లావాదేవీలను 2 లక్షలకు నియంత్రించినప్పటికీ నగదు చలామణి మాత్రం ఆగడం లేదు. ఏకంగా రెండింతలు పెరిగి 35.15 లక్షల కోట్లకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మార్చి 2017లో ఇది 13.35 లక్షల కోట్లుగా ఉండగా కేవలం 7 ఏళ్లలోనే 2 రెట్లు పెరిగాయి. రేమాల్ తుఫాను తీరం దాటినప్పటికీ రాష్ట్రంలో తేలికపాటు వర్షాలు పడ్డాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజుల పాటు వేసవిని తలపించే వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. మరో 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుఫాను బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో తీరం దాటిన తర్వాత విధ్వంసం సృష్టించింది. తీరం దాటే సమయంలో తుఫాన్ దాటికి బెంగాల్ వణికిపోయింది. 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. సాధారణ రైలు, మెట్రో రైల్ సర్వీసులతో పాటు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోల్కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.